Hi guys, welcome to YCC Youth Cricket Chat. నేను మీ సాయి అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ మ్యాచ్ నెంబర్ 61 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. చెన్నై ఇస్ వన్ ద మ్యాచ్. చాలా క్రూషియల్ విన్ ఇది బికాస్ దే గాట్ 7 wins అండ్ వాళ్ళ రన్ రేట్ కూడా కాస్త ఇంప్రూవ్ అయింది. ఈ మ్యాచ్ ముందు +0.4 ఉంటే ఇప్పుడు ఇట్ వెంట్ టు +0.5. అండ్ రాజస్థాన్ ఇన్ ద అదర్ సైడ్ దే లాస్ట్ ఆల్మోస్ట్ కంటిన్యూస్గా 3 మ్యాచ్లు ఓడిపోయారు వాళ్ళు. సన్ రైజర్స్ మీద, డీసీ మీద అండ్ సిఎస్కే మీద. వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా అదే చేశారు. బట్ ఈ ఇయర్ కాస్త వాళ్ళు 8 wins త్వరగా వచ్చినాయి వీళ్ళకి. బట్ లాస్ట్ ఇయర్ కూడా అంతే, ఒక 7 wins దగ్గర ఆగిపోయారు. ఇంకా అక్కడి నుంచి ప్రతి మ్యాచ్ ఓడిపోతూనే వచ్చారు. బట్ ఈ ఇయర్ దే ఆర్ ఇన్ ఏ బెటర్ పొజిషన్, 8 wins. బట్ ఇంకో 2 మ్యాచ్లు, ఇంకొక మ్యాచ్ నెక్కితే వాళ్ళు దే కెన్ స్టిక్ టు టాప్ 2. అండ్ చెన్నై చాలా క్రూషియల్ విన్ ఇది. మనం ప్రివ్యూలో అనుకున్నాం ఒక పక్కా బ్యాటింగ్ వికెట్ వస్తే మటుకి చెన్నై బౌలర్స్కి చాలా టఫ్ కాదు. ఒక స్లో వికెట్, ఒక స్టికీ వికెట్, టఫ్ టు బ్యాట్ వస్తే చెన్నై బౌలర్స్ క్యాన్ క్రియేట్ దట్ మ్యాజిక్ అనుకున్నాం అండ్ అదే జరిగింది. బట్ రాజస్థాన్ అప్రోచ్ అనేది నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. దే వన్ ద టాస్ అండ్ చూస్ టు బ్యాట్ ఫస్ట్. అలాంటిది జైస్వాల్ అండ్ బట్లర్ లాంటి అగ్రెసివ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, శాంసన్ ఉన్నాడు. అలాంటప్పుడు వాళ్ళ పవర్ ప్లేలో దే గాట్ జస్ట్ 41 for 0. వికెట్ పోలేదు బట్ దే గాట్ జస్ట్ 41 runs. బట్లర్ అయితే మామూలుగా స్ట్రగల్ అవ్వలేదు. 25 balls 21 బట్లర్. జైస్వాల్ కాస్త పర్లా 21 balls 24. బట్ టూ మచ్గా స్ట్రగుల్ అయ్యాడు బట్లర్. శాంసన్ కూడా అంతే, 19 balls 15. స్ట్రైక్ రేట్ ఆఫ్ 78. 6 oversకి 41 దగ్గర ఉన్నప్పుడు నెక్స్ట్ 7th ఓవర్లో దే లాస్ట్ జైస్వాల్. సిమర్జిత్, సూపర్ బౌలింగ్ ఫ్రమ్ సిమర్జిత్ సింగ్. వెంటనే బట్లర్ని అండ్ జైస్వాల్ని అండ్ తర్వాత శాంసన్ని ఇన్ ద 15th over వికెట్ తీసాడు. చాలా బాగా కంట్రోల్ చేశాడు. అండ్ నాట్ ఓన్లీ హిమ్, తుషార్ దేశపాండే కూడా స్టార్టింగ్లో హీ బౌల్డ్ రియల్లీ వెల్, చాలా కంట్రోల్ చేశారు. 6 oversకి దేవర్ 41 for 0. అలాంటిది దేవర్ 10 వికెట్లు చేతిలో ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళు నెక్స్ట్ 9 oversలో దే గాట్ జస్ట్ 53 runs. 54 balls 53 runs వచ్చినాయి అంతే. ఆల్మోస్ట్ ఒక 27 ball పీరియడ్ బౌండరీయే లేదు వాళ్ళకి. అండ్ దట్ టు వాళ్ళకి లైఫ్, రియాన్ పరాగ్ గాట్ 2 lives. సింపుల్ క్యాచ్ ఫ్రమ్ తీక్షణ డ్రాప్ చేశాడు. అండ్ తర్వాత ఇట్స్ టఫ్ క్యాచ్ ఫ్రమ్ రిజ్వీ, అది కూడా డ్రాప్ అయింది. అండ్ సిఎస్కే బౌలర్స్ హ్యావ్ బౌల్డ్ ఆల్మోస్ట్ 47 dot balls. 47 డాట్ బాల్ వేశారు చెన్నై సూపర్ కింగ్స్. బ్రిలియంట్ బౌలింగ్. జడేజా కానీ మహేష్ తీక్షణ కూడా ఈజ్ నాట్ ఎక్స్పెన్సివ్, కంట్రోల్ చేశాడు రన్స్. షార్దుల్ ఠాకూర్, ఎవ్రీబడి బౌల్డ్ రియల్ వెల్. ఒక కలెక్టివ్ ఎఫర్ట్ అనే చెప్పాలి. బట్ వికెట్స్ సిమర్జిత్కి అండ్ దేశపాండేకి వచ్చినాయి. మిగతా ఆల్ దే ఆర్ ప్రెటీ ఎకనామికల్. జడేజా అయితే జస్ట్ 4 overs 24 runs ఇచ్చాడు. సో సూపర్ బౌలింగ్ ఎఫెక్ట్. లాస్ట్ 5 oversలో కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ 7 wickets ఉన్నాయి. సెట్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. రియాన్ పరాగ్ ఉన్నాడు, ధ్రువ్ లుకింగ్ గుడ్. బట్ స్టిల్ లాస్ట్ 5 oversలో దే గాట్ జస్ట్ 47 runs. లాస్ట్ ఓవర్ అయితే బ్రిలియంట్ ఓవర్ ఫ్రమ్ దేశపాండే. ఫస్ట్ 2 balls 2 wickets అండ్ తర్వాత లాస్ట్ ఓవర్ 10 runs ఇచ్చాడు అంతే. సో 141 ఇట్స్ ఎ ట్రిక్కీ స్కోర్. బట్ చెన్నైకి అలాంటి ట్రిక్కీ స్కోర్ని కొట్టగల బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అండ్ రుతురాజ్ పాతుకుపోయాడు చివరిదాకా. రుతురాజ్ చుట్టూ ఆడారు మిగతా వాళ్ళందరూ కూడా. చిన్న బ్యాటింగ్ దిగారు. అండ్ రవీంద్ర కూడా వెరీ గుడ్ స్టార్ట్. రవీంద్ర ఒక అగ్రెసివ్ స్టార్ట్ ప్లే చేశాడు. అండ్ ద రోల్స్ మిచెల్ అండ్ రవీంద్ర ప్లేడ్ వాజ్ ద డిఫరెన్స్. వీళ్ళిద్దరూ కలిసి 31 balls 49 runs కొట్టారు. ఆల్మోస్ట్ 170 180 స్ట్రైక్ రేట్. సో వీళ్ళిద్దరూ ఆడిన ఇన్నింగ్స్ అనేదే చెన్నైకి స్టార్టింగ్లో పవర్ ఇచ్చింది. పవర్ ప్లేలో 6 overs 56 for 1. ఆల్మోస్ట్ అక్కడే 15 runs డిఫరెన్స్ వచ్చింది. అండ్ ఆఫ్టర్ పవర్ ప్లే ఇట్ ఈస్ డారెన్ మిచెల్ హూ ప్లేడ్. బట్ అఫ్ కోర్స్ వికెట్లు పడుతూనే ఉన్నాయి. వికెట్ల 4th over దగ్గర పడింది, మళ్ళీ 8th over దగ్గర మిచెల్ అయిపోయాడు. మోయిన్ అలీ కూడా నిలబడ్డాడు కానీ అన్అబుల్ టు స్కోర్ రన్స్. అండ్ 14th over గురించి మనం మాట్లాడుకోవాలి. అక్కడికే ద రిక్వైర్డ్ రన్ రేట్ 7 దాటింది. ఇట్ ఈస్ బికమింగ్ టఫ్. అక్కడ దూబే వచ్చి ఒక 15 runs కొట్టాడబ్బా. వికెట్ పోయింది బట్ ది గాట్ 15 runs. అశ్విన్ అక్కడ కొంచెం మ్యాచ్ అనేది
లూజ్ అయింది. బికాస్ లాస్ట్ 5 అవర్స్లో దే నీడ్ జస్ట్ 26 రన్స్. లాస్ట్ 6 అవర్స్లో దే నీడ్ ఆల్మోస్ట్ 41 రన్స్ కావాలి. అక్కడ 15 రన్స్ రావడం, వికెట్ పడినా సరే చెన్నైకి ప్రెషర్ అనేది రిలీజ్ అయిపోయింది. అండ్ జడేజా రన్అట్ అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్. ఎస్, అది కొంచెం ఇలాగే బాల్ని చూసి కొంచెం ఇలా క్రాస్గానే పరిగెట్టాడు. బట్ ఆ మూమెంట్లో అది కావాలని చేసింది అయితే కాదు. జడేజా కావాలని క్యాల్కులేట్ చేసిన రన్నింగ్ చేసింది కాదు. ఆ మూమెంట్లో అలా వెళ్ళాడు అంతే. సో జడేజా ఫాల్ట్ అని చెప్పలేం. బట్ ఓకే, ఇట్స్ అది అలా క్రాస్గా పరిగెట్టడం అయితే తప్పే. అండ్ చివరిలో రిజ్వీ వచ్చి కంప్లీట్ చేశాడు. అండ్ రుతురాజ్ ఏమి ఇన్నింగ్స్ ఆడాడబ్బా, పాతుకుపోయాడు అంతే. 41 balls 42. అండ్ రవీంద్ర ఒక 150 స్ట్రైక్ రేట్తో ఆడాడు. మిచెల్ ఒక 170 స్ట్రైక్ రేట్తో ఆడాడు. దుబే ఒక 163. ఈ స్మాల్ కాంట్రిబ్యూషన్స్ అనేది టర్న్ టు చెన్నైకి ఇది చాలా క్రూషియల్ విన్. అండ్ వాళ్ళ బౌలర్స్లో బోల్ట్ అండ్ సందీప్ శర్మ కొంచెం పవర్ ప్లేలో ఇంకొంచెం బాగా ఎఫెక్టివ్గా బౌల్ చేయాల్సింది. పవర్ ప్లేలో వాళ్ళు కొంచెం రన్స్ లీక్ చేసేసారు. సందీప్ శర్మ 3 overs 30, బోల్ట్ 2 overs ఆల్మోస్ట్ 22. అక్కడ కొంచెం మ్యాచ్ అనేది వాళ్ళకి దే లాస్ ద కంట్రోల్. బికాస్ చెన్నై, ఎందుకంటే వాళ్ళు ఇలాంటి స్లో పిచ్ మీద ఆడటం అనేది వాళ్ళకి కొట్టిన పిండి అది. దే నో హౌ టు కంట్రోల్ ద గేమ్ ఇలాంటి లో స్కోరింగ్. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ విన్. ఇంకొక మ్యాచ్ ఉంది చెన్నైకి, ఇట్ ఈస్ ఆర్సీబీ. అండ్ చూడాలి, పాయింట్స్ టేబుల్ బట్టి ఇంట్రెస్టింగ్గా ఉంది. చెన్నై మూవ్ టు 3rd పొజిషన్. బట్ ఒకే ఒక మ్యాచ్ ఉంది. బట్ వేరే సన్ రైజర్స్ దే గాట్ 2 matches. 3-4లో ఎక్కడున్నా ఒకటే. టాప్ 2లో ఉంటే ఏదైనా బెనిఫిట్ ఉంటుంది, ఓడిపోయినా ఇంకో ఛాన్స్ వస్తుంది. కానీ 3-4లో ఎక్కడున్నా ఒకటే, పెద్ద తేడా ఉండదు. సో అండ్ క్రెడిట్ టు చెన్నై బౌలర్స్ అబ్బా, చాలా బాగా కంట్రోల్ చేశారు. అలాంటి బిగ్ హిట్టర్స్ జైస్వాల్, బట్లర్, శాంసన్, పరాగ్, ధ్రుజురెల్, శుభం దుబేని ఆడించారు ఈ మ్యాచ్. సో అలాంటి బిగ్ హిట్టర్స్ ఉన్నప్పుడు వీళ్ళు చాలా బాగా కంట్రోల్ చేశారని చెప్పాలి. ఎవ్రీబడి, ఎవరు కూడా ఎకానమీ అనేది కంట్రోల్లో, అందరిది బిలో 8 ఉంది. సో వెరీ గుడ్ బౌలింగ్ ఫ్రమ్ సిఎస్కే. సో ఈ స్పిరిట్ని వాళ్ళు కంటిన్యూ చేయాలి నెక్స్ట్ మ్యాచ్లో కూడా. నెక్స్ట్ మ్యాచ్ నెగ్గితే డెఫినెట్గా దే విల్ బీ ఇన్ టు ప్లే ఆఫ్స్. ఒకవేళ ఆర్సీబీ మీద ఓడిపోతే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సమ్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. వాళ్ళు నెగ్గారా, వీళ్ళు ఓడిపోయారా అనేది క్రూషియల్ అవుద్ది. అండ్ ఫర్ రాజస్థాన్, ఆల్మోస్ట్ కంప్లీట్ టోర్నమెంట్ ఆల్మోస్ట్ డామినేట్ చేశారు. ఎప్పుడు టాప్లోనే ఉన్నారు. సో లాస్ట్ 3 matches యువర్ లూజింగ్ ద కంట్రోల్, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ దెమ్. ఎక్కడ ద వే దే ఆర్ లూజింగ్ ఇట్స్ అ ప్రాబ్లం. సన్ రైజర్స్ మీద ఒక్క రన్తో ఓడిపోయారు, జస్ట్ మిస్ అది. నెక్స్ట్ ఢిల్లీతో 20 runs. ఆల్మోస్ట్ ట్రై చేశాడు సంజు ఆ మ్యాచ్లో, 87 ఎంతో కొట్టాడు. అండ్ ఈ మ్యాచ్ ఇట్స్ ఎ టైట్ మ్యాచ్. వాళ్ళు రాజస్థాన్ బౌలర్స్ ఆర్ బౌల్డ్ రియల్లీ వెల్. అండ్ ఇలాంటి క్లోజ్ మ్యాచెస్ ఓడిపోయారు వీళ్ళు లాస్ట్ 3. వరుసగా ఆల్మోస్ట్ 6 matches నెగ్గిన తర్వాత దే లాస్ట్ 3 matches. సో చూడాలి హౌ దే గోస్. నెక్స్ట్ ఇంకా రాజస్థాన్కి పంజాబ్తో ఒక మ్యాచ్ ఉంది, కేకేఆర్తో ఒక మ్యాచ్ ఉంది. చెన్నైకి ఉన్న ఒకే ఒక మ్యాచ్ ఇట్ ఈస్ వర్సెస్ ఆర్సీబీ చిన్నస్వామిలో. ఆల్రెడీ వీళ్ళిద్దరికి ఒక మ్యాచ్ జరిగింది. సో చూడాలి. అండ్ ఈరోజు డేట్ May 13th. ఓటేస్తున్నారు కదా అందరూ, ప్లీజ్ అందరూ కూడా ఓటేయండి. కొంచెం టైం అనేది స్పెండ్ చేయండి, క్యూలో ఓటు వేయండి. యూ కెన్ ఓటింగ్ పర్సంటేజ్ అనేది యూ షుడ్ బి ఇంక్రీజ్. అబౌవ్ 80 అనేది ఉంటే మనం ఒక కరెక్ట్ లీడర్ని ఎన్నుకున్నాం అనే ఫీలింగ్లో ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. థ్యాంక్ యూ.